హలో అండి, వెల్కమ్ టు హెత్వికా టాక్స్. థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింది కదా. సో బెంగళూరు అయితే వెళ్తున్నాం అనమాట. ఓన్లీ 1 డేనే, మళ్ళీ రిటర్న్ వచ్చేసేది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా. సో మేమైతే కదిర్ నుంచి అయితే వెళ్తున్నాం. కడప నుంచి కొంచెం దూరం అనమాట. సో కదిర్ నుంచి చాలా దగ్గర. పిల్లలు అయితే నిద్రపోతున్నారు, చిన్నోడు కూడా అంతే. చిన్నోడు నా దగ్గర నిద్రపోతున్నాడు. బెడ్ మర్చిపోయినాను అనమాట, అది ప్రాబ్లం. సో హేత్వి అయితే సీట్లో నిద్రపోయిందనమాట. ఇంకా మేము కర్ణాటకకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ డీజిల్ పట్టించుకొని పిల్లలకి ఫ్రెష్ అప్ అయితే చేద్దామని కార్ అయితే ఇక్కడ ఆపామన్నమాట. ఇక్కడే డీజిల్ కూడా పట్టించేసుకున్నాము. ఫస్ట్ మార్నింగ్ అలాగే లేపుకొని వచ్చేసాం మేము. బ్రష్ కూడా చేపియలేదు. ఇక్కడ బ్రష్ చేపిద్దామని అయితే ఆగాము. మార్నింగ్ 6కే బయలుదేరాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మళ్ళీ లేట్ అయిపోతుంది అని రిటర్న్ వచ్చేసేయాలి కదా నైట్ కల్లా. సో పిల్లలు అయితే కాసేపు నిద్రపోయేసరికి ఫ్రెష్గా ఉన్నారు. ఇంకా ఇక్కడైతే పెట్రోల్ బంక్ దగ్గర అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఫ్రెష్ అప్ అయితే అయిపోయారు పిల్లలు. కూడా రెడీ అయిపోయాడు అనమాట. నీ డ్రెస్ నాన్న డ్రెస్ సేమ్, హేత్విది నాది సేమ్. బెంగళూరుకి వచ్చి ఆక్వేరియం చేయడానికి, తర్వాత నా స్కూల్ షాపింగ్ చేయడానికి. కూర్చో, ఇంకా కార్లో పడుకోవద్దు సరేనా, జడంతా చెడిపోతుంది. సో అదన్నమాట. చాలా అనుకున్నాం ప్లాన్స్, ఏమవుతుందో చూడాలి. ఇంకా ఇక్కడ బాగేపల్లి దగ్గర ఒక హోటల్ అయితే ఉందన్నమాట. సో టిఫిన్ తిందామని అయితే ఆగిపోయాము. సమరాస్ వెజ్ బాగుంది టిఫిన్ అయితే, బట్ కాస్ట్ అయితే కొంచెం లిటిల్ బిట్ హై అనమాట. బట్ ఓవరాల్ అయితే బాగుంది టిఫిన్. ఇక్కడ పిల్లలు అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాటర్ ఫౌంటైన్ అలా ఉన్నాయన్నమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మెనూ చూసి ఆర్డర్ ఇచ్చేయడమే. ఎక్కడికి వెళ్ళినా మీకు తెలిసిండేదే, నేనైతే దోశ తింటాను, మసాలా దోశ. మధు అయితే పూరి ఇంకా సెట్ దోశ అవి చెప్పాడనమాట. పిల్లలకి పూరి అంటే ఇష్టము. సో పూరి అవైతే చెప్పాడు. కాస్ట్ చూడండి కొంచెం ఎక్కువనే ఉంది అని అయితే అనిపిస్తుంది, బట్ టేస్ట్ అయితే బాగానే ఉందన్నమాట. యాక్చువల్లీ నంది ఉపాచర్లో తిందాం అనుకున్నాం, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం అక్కడ తింటామన్నమాట. సో ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేద్దామని అయితే ఆగాము. చూడ్డానికైతే బాగుంది, తినడానికి కూడా బాగుందన్నమాట. ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఇలా జగ్లో లెమన్ ఇంకా పుదీనా వాటర్ వేసి కలిపి పెట్టారనమాట. అవి అయిపోతూ ఉంటే తీసుకొని వస్తూనే ఉన్నారు వాళ్ళు. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో వాటర్ అయితే బాగున్నాయి. ఇంకా టిఫిన్ కూడా అంతే చాలా బాగుంది. కొంచెం కాస్ట్ అయితే హై అనిపించింది అంతే తప్పించి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ తిని ఒక్క కాఫీ పడితేనే మైండ్ పనిచేస్తుందన్నమాట. ఒకప్పుడు నాకు కాఫీ అలవాటు అయ్యేది కాదు, మధు వల్ల నాకు అలవాటు అయ్యింది. బట్ కంపల్సరీ అని కాదు, ఎప్పుడో ఒకసారి నేను ఒక కాఫీ తాగేశాను. మధు బూస్ట్ తీసుకున్నాడు. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇది చూసారనమాట. హ్యాండ్ వాష్ దగ్గర ఉండింది బోర్డు, ప్లే ఏరియా అని. ఇంకా పిల్లలు ఆగుతారా, ఆగలేదన్నమాట. సో ఆడుతూనే ఉన్నారు. మేము కూడా కాసేపు వాళ్ళు తిన్నారు కదా, వెంటనే జర్నీ అంటే పిల్లలకి కొంచెం తిప్పుతుంది కదా, దట్టు పూరి తిన్నారు. అందుకని కాసేపు ఆడించుకుంటున్నాం ఒక 15 మినిట్స్ అలా. కొంచెం ఇదైతే కనుక తగులుతుందేమో అనేది భయం అయితే అనిపించింది మాకు. పెద్దవాళ్ళకైతే బాగుంటుంది, చిన్నోడు కదా ఎక్కడ తల తగులుతుందోనని కొంచెం భయం అయితే వేసింది మాకు. హేత్వి కూడా చూడండి భయపడుకోకుండా అది తగులుతుందేమో అనుకోకుండా జారుతోందనమాట. కాసేపు ఇక్కడ ఆడించుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోయాం మేము. సో ఇంకా వెళ్తూ వెళ్తూ మాకు ఏరోప్లేన్లు అయితే చాలా కనిపించాయి. యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక 3-4 ఏరోప్లేన్స్ అయితే కనిపించాయి. క్యాప్చర్ చేశాను నేనైతే. హేత్వి అయితే ముక్కుంటుందన్నమాట ఒక్కటన్నా కనిపించాలి అని. బట్ ఒకటి కాదు 3-4 కనిపించాయి అన్నమాట. ఇంకా మేము సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ట్రాఫిక్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, మార్నింగ్ కదా. సో ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉంది. సో మేమైతే కార్ ఒక దగ్గర పార్క్ చేసేసి ఆటో పట్టుకొని వెళ్దామని అయితే అనుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మేము ఇక్కడ ఆస్టర్కి అయితే వచ్చాం. ఒక చిన్న పని ఉంది ఇక్కడ. సో ఆల్రెడీ నేను ఇది లాస్ట్ ఇయర్ ఒకసారి పోస్ట్ అయితే చేశాను నేను.
చిన్న పని మీద అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ పని చూసుకొని ఇంకా నెక్స్ట్ అయితే అక్వేరియం వెళ్దామని అయితే ఆటో అయితే బుక్ చేసాము. సో ఆటో వస్తుందన్నమాట. పిల్లలు ఫుల్ ఎగ్జైట్లో ఉన్నారు ఆటోలో వెళ్ళాలి అని. మా లక్ ఏంటంటే వర్షం పడలేదు, బట్ మేమైతే అంబ్రెల్లా పట్టుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఎక్కడ వర్షం పడుతుందోనని. సో ఇంకా ఆటో ఎక్కి అక్వేరియంకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. దీనికంటే ముందు మేమైతే డెకత్లాన్ వెళ్ళాలి. వస్తూ డెకత్లాన్ సర్వీస్ రోడ్లో ఉంటుందన్నమాట. సో రోడ్ కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నింది. దానివల్ల మేము క్రాస్ చేసి వచ్చేసాము మేము. సో డెకత్లాన్ కూడా వెళ్ళలేకపోయాం అనుకున్న ప్లాన్స్లో. రిటర్న్లో అయినా వెళ్ళి వద్దాం అనుకున్నాం, బట్ రిటర్న్లో కూడా కుదరలేదన్నమాట. సో ఇంకా అక్వేరియంకి అయితే వచ్చేసాము. అక్వేరియం ప్యారడైజ్ చాలా అంటే చాలా బాగుంది. పిల్లలతో వెళ్తే నిజంగా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారనమాట. టికెట్ ప్రైస్కి వర్త్ ఇట్ అంటే అనిపించింది నాకు. చాలా బెస్ట్ అనిపించింది. చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా మా హేట్విక్ మ్యాంగోస్ అంటే ఇష్టం అన్నమాట. సో బయటనే ఒక మ్యాంగో అయితే తీసుకొని తినేసింది. ఏవైనా ఫుడ్ బయటనే తినేయాలండి, లోపలికైతే అలో లేదు. ఇంకా కొన్ని బ్యాగ్స్ కూడా అలో లేదనమాట. ఇదేంటంటే స్నో సిటీ, ఫన్ వరల్డ్, ఇంకా వాటర్ వరల్డ్ అవన్నీ ఉన్నాయి కదా. సో అదే ప్లేస్లోనే అక్వేరియం ప్యారడైజ్ అనేది ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ మనం కూడా అంతే ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. మేము ఒకసారి వచ్చాం కానీ ఇది చూడలేదు. ఇవి ఉన్నాయని తెలుసు, ఫన్ వరల్డ్, వాటర్ వరల్డ్, ఇంకా స్నో సిటీ. ఇవి అక్వేరియం ప్యారడైజ్ ఉందని అయితే తెలియదు అనమాట. సో యూట్యూబ్లో ఒకసారి ఏదో స్క్రోల్లో వచ్చిందనమాట షార్ట్స్లో. సో ఒకసారి అడ్రస్ అవన్నీ చూసేసరికి ఓకే దగ్గరే మనకు అని అయితే వచ్చేసాం మేము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందంతా, ఏదో రాయల్టీ లాగా అలా ఉందన్నమాట. ఇంకా టికెట్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా వర్త్ ఇట్ అయితే అనిపించింది. టికెట్ ప్రైజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. వీక్ డేస్లో అయితే 399, వీకెండ్స్లో అయితే 499. పిల్లలకి కూడా అంతే 349 వీక్ డేస్లో, వీకెండ్స్లో 449, 100 రూపీస్ ఎక్కువ అనమాట. ఇంకా మేమైతే ఎంటర్ అయిపోతున్నాం. హేట్వి అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంది. ఇక్కడ బ్యాగ్స్ అలో లేదనమాట, ఎందుకంటే గ్లాసెస్ ఉంటాయి కదా. సో వాటికి స్క్రాచెస్ అలా పడతాయి అని చెప్పి బ్యాక్ ప్యాక్స్ కానీ అవైతే అలో లేదు. సో హేట్విది నాది అయితే ఇచ్చేసామన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ అలో అయితే ఉన్నాయి. ఇంకా ఫుడ్ కూడా అలో లేదు, బయటనే తినేసేయాలి. ఇంకా ఎంటర్ అవ్వగానే ఏదో ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఫీల్ అయితే వచ్చేసిందనమాట. ఇక్కడ చూడండి ఎంత వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయో. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈవెన్ షార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే పెద్దవి కాదు, చిన్నవి. ఇంకా మెర్మైడ్ షోస్ కూడా జరుగుతాయి. సో అది కూడా చూసామన్నమాట. అది కూడా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్నిటికైతే గ్లాసెస్ అయితే ఓపెన్లో ఉన్నాయి. వాటి మీదకైతే ఎక్కకూడదు, ఇంకా హ్యాండ్స్ పెట్టకూడదు, అలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. డు నాట్ టచ్ అయితే ఉన్నాయి. బోర్డు కూడా పెట్టారనమాట. పిల్లలు వెంటనే అట్లా పట్టుకుని వేస్తారు కదా, సో పట్టుకోద్దని చెప్తున్నారు. ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారు, అక్కడ ఉన్నారనమాట. సో క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఎంత వెరైటీ ఫిషెస్ ఉన్నాయో. పిల్లలు అయితే నిజంగా ఎంజాయ్ చేశారనమాట. మనం కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. క్లీన్ చేస్తూనే ఉన్నారు చూడండి. గోల్డ్ ఫిషెస్ కానీ, వైట్ ఫిషెస్ కానీ అసలు ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా చూడండి ఓపెన్ అనమాట. ఇలా పైకి ఎక్కి వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు చెప్తున్నారు పైకి ఎక్కద్దండి అని చెప్పి. పైకి వచ్చింది చూడండి ఫిష్ అయితే. చాలా చూడ్డానికి అయితే చాలా బాగుంది. హేట్వి నీకు నచ్చిందా నాన్న? చాలా నచ్చింది. చెప్పు నీకు ఎంత నచ్చిందో చెప్పు మీ ఫ్రెండ్స్కి. నాకు చాలా చాలా నచ్చింది. నీకు ఇందులో ఏది బాగా నచ్చింది చెప్పు నాకు. మెర్మైడ్ షో నచ్చిందా? భలే చేశారు కదా వాళ్ళు. నాకు చాలా నచ్చింది. ఇంకా ఏం నచ్చింది నీకు? షార్క్ కదా, చిన్న షార్క్స్ ఉన్నాయి చూడండి. లాస్ట్ వరకు వీడియో అని చెప్పు. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మెర్మైడ్ వస్తుంది, మెర్మైడ్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో అదనమాట. మా హేట్వి కూడా చెప్తుంది వాయిస్ ఓవర్ నాతో పాటు.
సో చూడండి లాస్ట్ వరకు వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఫిషెస్ నేమ్స్ కూడా పెట్టారనమాట. సో అవంతా నేనైతే క్యాప్చర్ చేయలేదు. అక్కడైతే వాళ్ళ ఇల్లు కూడా పెట్టారు, వాళ్ళ ఇల్లు లోపలికి కూడా వెళ్తుంది. ఎస్ ఎస్ సో అలా పెట్టారనమాట. లోపల ఒక థీమ్ లాగా అయితే పెట్టారు. ఇక్కడైతే ఓపెన్ పెట్టేశారనమాట. వాటర్ ఫాల్ లాగా వాటర్ ఇలా పడుతూ ఉంది, గ్రీనరీ లాగా అంతా పెట్టారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ బోర్డ్ కూడా పెట్టారు చూడండి, గ్లాస్ ప్యానల్స్ని ముట్టుకోకూడదు, ఇంకా హ్యాండ్స్ అవన్నీ పెట్టారనమాట. బోర్డ్స్ అయితే పెట్టారు, డు నాట్ టచ్ గ్లాస్ అలా అని చెప్పి. సో ఇక్కడ చూడండి ఒక పెద్ద గ్లాస్ పెట్టేశారనమాట. అక్కడ ఫిషెస్ ఇంకా క్రాబ్స్ అవన్నీ వేశారు. ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి ఎంత క్యూట్ ఉన్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదే కలరే కాదు, ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట, బ్లూ అలా అని. ఇక్కడ మా టియాన్స్ అయితే ఒక డైనోసార్ ఉంటే దాని లోపలికి పెట్టేస్తున్నాడు చూడండి. బట్ అవైతే షార్ప్గా ఉన్నాయి. ఒకసారి హేత్వికో టియాన్స్కో తగిలిందనమాట. టియాన్స్ని పెట్టామని చెప్పి హేత్విని కూడా పెడుతున్నాడు మధు. సో హేత్వి అయితే భయపడుతుంది, తగులుతాయి అన్నమాట. చాలా షార్ప్ అయితే ఉన్నాయి అవి టీత్. బట్ అదొక మెమొరీ అన్నమాట. ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము. సో ఇంకా వెళ్తూ ఉండగా ఇంకా చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి, వెరైటీ ఫిషెస్. ఇది చూడండి నిలబడుకొనే వెళ్తుంది అనమాట. ఇంకా ఇవైతే గనక జెల్లీ ఫిషెస్ అనమాట. ఇవైతే ఎంత బాగున్నాయో, ఆ గ్లాసెస్, ఆ కలర్, ఇంకా చుట్టూ మిర్రర్స్ పెట్టారనమాట. చుట్టూ ఎటు చూసినా ఇవే కనిపిస్తూ ఉన్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉందన్నమాట. సో ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడైతే అవతార్ ఇలా థీమ్ అయితే పెట్టారనమాట. పెద్ద ఒక వాటర్ అంతా పెట్టేసి ఇట్లా బోట్ అవతార్ ఇలా పెట్టారనమాట. ఇక్కడ చిన్న చిన్న షార్క్స్ అయితే ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో షార్క్స్ అయితే. అదో చూడండి, షార్క్స్ వచ్చాయి చూడండి, 2 షార్క్స్ ఇంకా ఉన్నాయి అనుకుంటా అటు సైడ్ కూడా. బట్ భలే క్యూట్ ఉన్నాయి అవైతే, చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే. సో ఇవి ఒక రకమైన ఫిష్ అనమాట. ఇవైతే బబుల్స్ వదులుతున్నాయి పైకి వచ్చి, చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో ఇవైతే. అండ్ నెక్స్ట్ అయితే ఒక టన్నెల్ లాగా ఉందన్నమాట. అందులో మనం వెళ్తే, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఎగ్జిబిషన్స్లో కూడా పెడుతున్నారు కదా. సో చుట్టూ గ్లాస్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఫిషెస్ ఉంటాయి, ఎటు చూసినా ఫిషెస్ కనిపిస్తాయి. రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న షార్క్స్ కూడా ఉన్నాయి అన్నమాట. భలే క్యూట్ ఉన్నాయి అవైతే. దీని తర్వాత మనకు మెర్మైడ్ షో ఉంటుందన్నమాట. ఇది టైమింగ్స్ ప్రకారం 9, 12, 3కి అలా ఉంటుంది. సో మాకైతే 3 o'clockకి అక్కడే ఉన్నామన్నమాట మెర్మైడ్ షో కోసమే. టైం అయిపోయినా కానీ మేము షో కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. అటు సైడ్ దిగుతున్నారు చూడండి మనుషులు గ్లాస్లలోకి. వస్తున్నారు చూడండి మనుషులైతే, అంటే హాఫ్ బాడీ హాఫ్ ఫిష్ అనమాట. అలా డ్రెస్ లాగా రెడీ అయ్యి ఇలా వాటర్లోకి అయితే వస్తారు. ఒక షో లాగా చేస్తారనమాట మ్యూజిక్కి. అసలు ఎంత బాగా చేశారంటే వాళ్ళ బాడీ అయితే ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో, చాలా అంటే చాలా బాగా చేశారు. మేమైతే వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ ఎప్పుడో కదా వచ్చేది, పిల్లల కోసం, పిల్లలకి కూడా బాగుంటుంది అని వెయిట్ చేసామన్నమాట. సో వెయిట్ చేసి వర్తబుల్ అనిపించింది వెయిట్ చేసినందుకు. ఫుడ్ కూడా తినలేదు, అక్కడే ఉన్నాం మేమైతే. ఇంకా అందరూ మొబైల్ పట్టుకొని రెడీగా ఉన్నారనమాట వీడియోస్ క్యాప్చర్ చేయడానికి, ఫొటోస్ తీసుకోవడానికి. ఇంకా ఫిషెస్ అయితే వాళ్ళు రాగానే అన్ని పక్కకి వెళ్ళిపోతున్నాయి చూడండి, ఎంత క్యూట్ అనిపిస్తుందో.
నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వర్తబుల్ అనిపించింది. హాయ్ చెప్తున్నారు, కిస్సులు పెడుతున్నారు, ఇంకా డాన్సెస్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి అందరూ వీడియోస్ తీసుకుంటున్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే 2 గ్లాసెస్ ఉంటాయి. కాసేపు ఇటు సైడు కాసేపు అటు సైడు చేస్తారనమాట. ఎక్కువ అటు సైడే చేశారు. సో మీరు వెళ్ళినప్పుడు అటు సైడే కూర్చోండి ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ మధ్యలో డిస్టర్బెన్స్ లాగా ఒకటి ఉందన్నమాట. వాళ్ళకు ఫ్రీగా షో చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, సో అందుకు ఇక్కడైతే తక్కువ అనమాట. ఇంకా షో అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే బ్యాగ్స్ మర్చిపోయాను, మధు తీసుకొచ్చాడనమాట. సో నెక్స్ట్ ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము, పెబల్ ది జంగిల్ లాంగ్ అని. నిజం వరస్ట్ అంటే వరస్ట్ బిర్యానీ తిన్నాము. దట్టు లేట్ అయిపోయిందనమాట. వచ్చిందే 4కి వచ్చేసాం మేము. ఇంకా ఫుడ్ లేదని చెప్పారు, ప్రిపేర్ చేయాలని చెప్పారు. సో మధు అయితే కనుక ఒక బిర్యానీ ఆర్డర్ చేశారు. మండే కాబట్టి నేను వెజ్ పులావ్ అయితే ఆర్డర్ చేశాను. వరస్ట్ అంటే వరస్ట్ 10 మినిట్స్లో వస్తుందని చెప్పారు, కానీ 30-40 మినిట్స్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది అక్కడే. సో అసలు రైస్ ఉడకలేదు, ఇంకా చికెన్ కూడా మధు బాగాలేదంట, నోరంతా చెడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఒక షాపింగ్కి అయితే వచ్చాము. స్ట్రీట్ షాపింగ్ లాగా అనుకోండి. అక్కడ కూడా మాకు ఏమీ నచ్చలేదన్నమాట. సో వెంటనే రిటర్న్ అయిపోయాము. ఇంకా ఆటో పట్టుకొని కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ నంది ఉపాచర్లో మధు స్నాక్స్ తింటున్నాడనమాట. సో ఇది కూడా తిన్నాను, ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. నాకు నచ్చదు మామూలుగా అయితే. అది ఏంటంటే దహి పూరి ఉంటుంది కదా, అది చెప్పాడు మధు. ఇంకా పిల్లలైతే ఇవి 2 తీసుకున్నారు. వాళ్ళు కొంచెం తిన్నారనమాట. సో వెళ్ళే దారిలో అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసేసి వెళ్ళామని అయితే అనుకుంటూ ఉన్నాము. బాగుంటుందన్నమాట ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా. అనుకున్నవి ఏవి జరగలేదు, బట్ పిల్లలన్నా ఎంజాయ్ చేశారులే అనుకొని ఒక కాఫీ తాగేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. పిల్లలతో ఇద్దరితో కొంచెం కష్టమైంది, బట్ వర్షం పడలేదన్నమాట. థ్యాంక్ గాడ్ అనిపించింది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.